హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మారేడుమిల్లి అడవుల్లో ఉన్న ఒక చిన్న గిరిజన గూడెం వేజువాడ, దానికి దగ్గరలోనే ఉన్న దట్టమైన అడవుల్లో నివసిస్తున్న ఒక వృద్ధ దంపతుల్ని అయితే కలవడానికి వెళ్తున్నామన్నమాట. చిన్నప్పుడు కథల్లో అనగనగా ఒక పేదరాశి పెద్దమ్మ, అలాగే బాటసారులు, పూటకోళ్ళమ్మ ఇల్లు అన్నట్టుగా చదువుకునే వాళ్ళం కదా. వాటన్నింటినీ ఈరోజు మనం కళ్ళకి కట్టినట్లుగా చూడబోతూ ఉన్నాం అన్నమాట. అన్నట్టు సాయంత్రం పూట వాళ్ళ చేలోకి బయలుదేరాను. మరి అక్కడ హడావిడి ఎలా ఉందో చూద్దామా. అమ్మా బాగున్నారా? చాలా రోజులు అవుతుంది మీ ఇంటికి వచ్చి. ఏం పనులు చేస్తున్నారమ్మా? ఏం పని లేదు నాన్న, ఇంకా మమ్మల్ని ఇలా తుప్పాలు కొట్టుకోవడం హోటలకి కాదు, మరి చేను కడే ఉన్నారు, ఊరికి వెళ్ళలేదా? ఊరి మన బిడ్డలు ఉన్నారు కదా, అట్టుంటున్నారు వారు. ఇంకా మీరు ఇక్కడే మేము ఇక్కడే అన్ని కాలాల్లో కూడా చేలోనే అడవిలోనే ఉంటారా? అన్ని కాలాలు కూడా ఇందే. మంచి ఎండకి తుడిసేస్తున్నావు వాకిలి. మరి ఎలాగమ్మా, మరి చూసుకోవడానికి తప్పదు కదా. అవునవును. సాయంత్రం కావస్తూ ఉందండి. సాయంత్రం 4 అవుతా ఉంది. మరి అమ్మ వాళ్ళు అయితే మొత్తం సాయంత్రం పనులు ప్రారంభించారు. ఇదిగో ఇక్కడ నాన్నగారు ఉన్నారు. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? మా దయ కాదు, మీకులాంటి పెద్దల దయ వల్లే. అమ్మా, ఈ బుట్టల దగ్గర పనస పిక్కలు ఎందుకు వేసావమ్మా? బయట ఆరబెడుతున్నావా? ఏటమ్మా? పనస పిక్కలా? ఇప్పుడు పనస పిక్కలు చేసుకుంటున్నారా? కూర వండుతున్నావా? అబ్బో, ఎవరు లోపల పొలవమని తిరిగి తిప్పేస్తున్నారు. అమ్మా బాగున్నారా? చాలా రోజులు అయింది మీ ఊరు వచ్చి. ఈ చోడిపిండి ఇసురుతున్నారా? ఓహోహోహో, సూపర్ సూపర్. మీ పేరు మర్చిపోయాను, ఏం పేరమ్మా? అచ్చమ్మ కదా. ఇదిగో చక్కగా చూస్తున్నారు కదా అండి, తిరగల్లో చోళ్ళు విసురుకుంటున్నారు అనమాట. కాదు, ఇక్కడ ఉన్నవేంటమ్మా నువ్వు? మీ ఊర్లో ఉంటారు కదా మీ ఇల్లు? ఏమవుతుంది ఏంటి నీకు? వదిన గారు? వదిన మరదళ్ళా? ఓహో, నాన్నకి అక్క. అందుకని మదర్ దగ్గరికి వచ్చి అలాగ పనులు సాయం చేసుకుంటే, ఈ చేన్ల దగ్గర అడవి దగ్గర ఉంటేనే బాగుంటది కదమ్మా, చక్కగా అనిపిస్తుంది. చోళ్ళు కదమ్మా, ఇవి విసరడానికి చాలా టైం పడుతుంది కదా? చాలా టైం పట్టేస్తుందా? మీరు కొనుక్కున్నాయమ్మా లేకపోతే చేను వేసినాయా? ఓహోహోహో, సరే సరే. అప్పుడు వచ్చినప్పుడు ఎన్నులు ఉండిని. అవేనేటి సొంతంగా పండించుకున్నవి కదా. చక్కగా వస్తుంది పిండి. సాయంత్రం పూట వంట పనులు అయితే స్టార్ట్ చేసేసారు చక్కగా. ఇక్కడ పెద్దమ్మ అయితే చూడండి, సాయంత్రం కూరకి కావలసినవి పనస గింజలతో ఏదో కూర తయారు చేస్తున్నారట. అలా తొక్క తీసేసి ఉడకబెట్టి వండుతారమ్మా? ఉడకబెట్టి వండుతారా, మామూలుగా వండేస్తారా? పనస గింజల కూర. చాలా స్పీడ్గానే తీసేశారు. చూడండి ఎంత పప్పు తీసారు, పనస పప్పు. ఈ పనస పిక్కల దగ్గర ఏమేసి వండుతావమ్మా? రొయ్య పొట్టు, చింత చిగురా? అబ్బా, అయితే అదిరిపోతుందా మీ రోజు మీ కూర? ఈరోజు సాయంత్రం మాత్రం చాలా రుచిగా ఉంటది వీళ్ళకి. సాయంత్రం గొడ్లు వచ్చేస్తున్నాయి. ఏమున్నాయమ్మా? జీడి పిక్కలు, జీడి పళ్ళు తినడానికి వచ్చేస్తున్నాయి గొడ్లు. రాత్రిపూట లోపల పడుకుంటున్నారమ్మా, బయట పడుకుంటున్నారా? ఈ బయట పడుకుంటారు లేకపోతే లోపల? చల్లగా ఉంటది కదమ్మా చక్కగా. అమ్మా, ఇది ఏం చెట్టు అమ్మా? నారమాడి చెక్కే కదా.
ఇక వాటి ఆకులు చూపిస్తాను చూడండి. నారమాడి చెక్క ఆకులు ఇవి. ఇవి ఎలా ఉన్నాయో. ఇగో ఏదో పూత లాంటిది కూడా, చిన్న కాయల్లాగా పూతలాగా కూడా వస్తుంది నారమావిడి చెక్క అంటే ఇది. ఈ చెక్కని జీసీసీ వాళ్ళు కొంటారండి. ఇదిగో ఈ చెక్క ఉంది కదా, ఈ చెక్కని జాగ్రత్తగా ఒలిచి పట్టుకుని వెళ్తే, ఎండబెట్టి పట్టుకుని వెళ్తే జీసీసీ వాళ్ళు కొంటారు. అమ్మ ఎప్పుడైనా అమ్మారా మీరు ఈ చెక్కని? రేట్లే ఉండట్లేదా? ఆహా. విరిగిన ఎముకలను అతికించడానికి తయారు చేసే మందులో ఈ చెక్కను వాడతారన్నమాట. నారమాడి చెక్క అని అంటారు ఈ చెట్టును. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలాంటి చెట్టు నీడలో, పచ్చని ప్రకృతి ఒడిలో ఇక్కడైతే అమ్మవాళ్ళు వంట చేసుకుంటూ ఉన్నారు. చూడడానికి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది కదా లొకేషన్ అయితే. వెనకాల మొత్తం కూడా జాఫ్రాలు అలాగే జీడి మామిడి మొక్కలు ఉన్నాయి. పొద్దుపోతూ ఉందండి, సాయంత్రం అవుతూ ఉంది. త్వరగానే వంట చేసేసుకోవాలి, ఎందుకంటే పొద్దుపోయిందంటే, చీకటి పడింది అంటే వీళ్ళకి ఆ చీకట్లో ఏం పనులు చేసుకోలేరు. వర్షం అది వచ్చినప్పుడు పాక లోపల వండుకుంటారమ్మా. వర్షం రానప్పుడు ఇలాగ ఆరు బయట ఇది రాళ్ళు పెట్టుకొని వండుకుంటున్నారు. అంటే అడవిలో వంట చేసుకున్నట్టే. ఇంకా భలే ఉంది మీ చేయను. గతంలో ఒకసారి ఇక్కడ ఒక వీడియో చేసాం మనం. ఏవో దుంపల కూర చేసాం కదమ్మా. ఏం దుంపలమ్మా అవి అప్పుడు మనం చేసినవి? చారు దుంపలు కదా, అంటిచేమ. అవునవును. అవతలు ఉడిసారా? ఇప్పుడు అప్పుడు మేము వచ్చినప్పుడు పండించారు కదా చోళ్ళు, ఆ చోళ్ళేనా ఇప్పుడు విసురుకునేవి? అబ్బా, స్వయంగా పండించుకున్న చోళ్ళు, ఆ లోపల విసిరే చోళ్ళు అయితే. కావాలంటే అప్పుడు అంటిచేమ కూర వండిందండి అమ్మ అయితే. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. చాలా ప్యూర్గా అనిపిస్తాయి అన్నమాట వీళ్ళు చేసే పనులు, వీళ్ళ జీవన విధానం, వీళ్ళ మాట తీరు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. ప్రకృతి మాత, అడవి ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వీళ్ళ జీవన విధానం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుంది. కడుగుతున్నారా అమ్మ? ఈరోజు ఈ పనస పిక్కల కూర ఎలా వండుతుంది అనేది మనం దగ్గరుండి చూద్దాం. భలే ఓపికగా చేస్తావమ్మ బాబు, నువ్వే పనైనా. మరి ఇలాగ మరి చేసుకోకుండా పెట్టుతున్నామ్మా చేసి మరి. అవును తల్లి, మన చెయ్యి కలిగినప్పుడు మనం వండుకొని తినడం తప్పదు. అల్లవే కాయలమ్మ, గుత్తులు కాసేసి మరి ఉన్నాయి. అవి వాళ్ళకి చెట్టు కరుపు చెట్టు అంటారు. దేనికని పని చేస్తాయి ఆ కాయలు? మంది చెట్టే. ఒకసారి చూద్దాం పద. గుడుగుడు అంటుంది ఆకాశం. ఇక్కడ ఒక మందు చెట్టట, చూపిస్తాను మీకు. ఇగో ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇగో గుత్తులుగా కాసేస్తుంది. ఇదేదో అడవి చెట్టే ఇది, అడవి చెట్టే. దాని ఆకులు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి. ఇగో ఇవి అన్నమాట ఆ చెట్టు ఆకులు. ఆ చెట్టు కాండం ఎలా ఉందో చూపిస్తాను చూడండి మీకు. ఇదన్నమాట ఆ చెట్టు కాండం, ఇలా ఉంది. వీళ్ళు ఏమంటారో అడుగుదాం. ఆ చెట్టు పేరు అమ్మా, ఆ చెట్టు పేరేంటమ్మా? తరుపు చెట్టు అంటారు అమ్మా. తరుపు చెట్టు. తరుపు చెట్టు, తరుపు చెట్టు అంటారు. ఏం మందులకు వాడతారమ్మా అది? అన్నికి పని వస్తుంది. అన్నికంటే వీరచన్నలకి, వాంతులకి,
ఆ చెట్టు బెరడు వాడతారా, చెక్క వాడతారా? చెక్క వాడతారా? చెక్క వేరు కూడా, చెక్కని వేరుని కూడా వాడతారు, విరేచనాలు వాంతులు వాటికి వాడతారట. నొప్పులకు కూడా పనికి వస్తుంది. నొప్పులకే? ఏది కడుపు నొప్పులు అవేనా? సరే, ముదిరిపోయింది కదమ్మా. ముందు ముందు బాగుంది. ఒక వారం రోజుల ముందు అయితే చక్కగా బ్రహ్మాండంగా ఉండును. మరి ఎలాంటిది కోస్తున్నారు? ఇదిగో ఇది కొయ్యండి. కొసాలు కొసాలు ఇదిగో ఇంక ఇలాంటిదే కొంచెం అలా ఇలా ఇలా కోసుకుంటే సరిపడా అవుతుంది అన్నమాట వీళ్ళకి. ఏరేసారమ్మా? ఏరేసారా చింత చిగురు? సరిపోతుందా? ఏదేది ఎంత ఏరారు? కొంచెం ముదిరిపోయిన కూర లాంటిదే, పులుపు ఉంటుంది అంటారా? ఉంటుంది. ఏం చేసేస్తారు మరి? అన్ని రేకులు రేకులు తీసి మా వేయడం. చూడండి ఏం వండుతున్నారు, వండే రకం ఏంటి, వండే విధానం ఏంటి అనేది ప్రధానం కాదు నాకైతే. ఎలాంటి ప్లేసులో వండుతున్నారు, ఎక్కడెక్కడ నుండి ఆ వండే పదార్థాలు సేకరిస్తున్నారు, ఇదే నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి లైఫ్ స్టైల్ అయితే. అమ్మ ఆ కూర ముదిరిపోయినట్టుగా ఉంది, అయినా కూడా ఏదో విధంగా దాన్ని కూరలో యాడ్ చేయడానికి చూస్తున్నారు. ఉడికిపోతుందా అమ్మా? ఉడకదా? ఉడుకుతుందా? అలా నలిపేయాలా? భలే వెరైటీకి చేస్తావమ్మ బాబు నువ్వు. నలిపేసావు, అదే సగం ఉడికిపోయినట్టు అయిపోయింది ఇక్కడే. అలాగే చేస్తామమ్మా. మరి అన్ని దుంపలు కదా, ఆ పులుపు సరిపోదేమో? నువ్వు ఉండదు కదమ్మా, పంచపిక్కలు. పర్వాలేదా? తీయగున్నా పర్వాలేదు? తీయగున్నా పర్వాలేదు. ఉడుకుతానా? ఉడకాలి ఇంకొంచెం. కొంచెం ఉడకాలి. జాగ్రత్త, చీలు కాలుతాయి. పెద్దయ్య వాళ్ళు ముందైతే ఇక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. ఇందాక అక్కడ తిరగలతో ఇసురుతూ ఉండేరు కదా చోళ్ళు, అవి ఇక్కడ పండించినాయి కదా నాన్న? మొత్తం చోళ్ళు ఇక్కడ పండించారు కదా పోయినాడు. ఇది కళ్ళం ఇక్కడ చేశారా? కొబ్బరి మొక్క బాగానే వేశారు. ఏది మీరు కొన్నారా కొబ్బరి మొక్కలు? స్కీమ్ లో ఇచ్చారా? గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయా? కొబ్బరి మొక్కలు బాగానే వేసుకున్నారు, మంచి ఆదాయం అయ్యా కొబ్బరి మొక్కలు. కాకపోతే కోతుల బారి నుండి కాపాడుకోవాలి వాటిని. బాలే ఉంది. ఇంక ఈ పాక దగ్గర ఉండట్లేదా మీరు? ఇక్కడే ఉండేవాళ్ళు గతంలో, ఇక్కడ ఉండట్లేదట. కాదు మరి ఈ చెట్టు, ఈ జీరికి చెట్టు ఎవరైనా ఎక్కుతున్నారా? ఇప్పుడు దిగబెట్టరు. అది గెల అయిపోయిందా? దిగబెట్టరు అంటే కొంత గెల చెల్లిపోయేది కదా, చెల్లిపోగా వదిలేసారు. ఇంకా వదిలేసారా? సరే. ఎంతవరకు అయినాయి అమ్మా చోళ్ళు విసరడం? ఇంకా ఉన్నాయా? స్పీడ్గానే విసురుతున్నావు. ఇందాక వాళ్ళ అమ్మ అయితే చాలా సేపు విసిరారు ఆవిడ. అంటే తిరగలి లేకుండా విసిరాలి కదా,
లేకపోతే నిట్టలు పడిపోతాయి. సరిపోతుంది మరి. ఏటమ్మా బుట్ట దగ్గర ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూరలో వేయడానికి కూరలో వేయడానికి. భలే ఉంది మీ పాక. మరి అటు సైడ్ ఎలకలు దేవెత్తున్నాయి, పర్వాలేదా పాములు? ఇవాళమ్మ మరి అటు ఇంకా మరి మేము ఇక్కడ దిగబెట్టి మరి ఊరికాడ ఉండేవారం కదా. మరి పాములు పాములు ఇంకా ఉంటూ కావు అవి తిరిగి తిరిగి అటు అవి తిరిగి తిరిగి అవి అటు ఉంటాయట. మన అంగుళ్ళు ఉంటే పారిపోతాం. వీళ్ళు ఇటు ఉంటాయి, వీళ్ళు ఇటు ఉంటారు, అవి అటు ఉంటాయట. ఇటువైపు ఏమో పనస పిక్కలు ఉడుకుతున్నాయి. ఆ పనస పిక్కల్లో వేయడానికి అమ్మ అయితే ఇగో పచ్చిమిర్చి ఉల్లిపాయలు కోస్తా ఉన్నారు. ప్రతిదీ ఇలాంటి ఎదురు బుట్టల్లో వాడుతూ ఉంటారు కదమ్మా. ఏవైనా ఎదురు బుట్టలు వేసుకుంటారు చక్కగా. మీ నాన్నగారు మరి నల్లడం కదా. నాన్న అల్లుతారా? ఉన్నాయా నాన్న అల్లిని బుట్టలు? మోసుకుంటాను నేను. లేదు ఈ సంవత్సరాన్ని లేదు కానీ నల్లడం. ఈ పుంజు పొట్టిగున్నది కారుకోడి రకమా ఏమా? పొట్టి కనబడుతుంది. అదే కారుకోళ్ళతో దెబ్బలట పెట్టుకోవడం పుంజులతోటి. కారుకోడ పుంజులతో దెబ్బలాటకి వెళ్తుందా? ఇటే ఉంటాయి, అడవికేసే ఉంటాయి అని కల కదా. అమ్మ ఉడికినాయి అవి? ఉడుకుతుంది కదా. ఇంకా వీటితో పాటు అవి కలిసి ఉడుకుతాయా? ఇదిగో గరట. ఇంకా ఉడకాలి. జామంతా ఉడుకుతూ జామ్ అంటే ఉడికిపోతాయి అన్నమాట. ఇద్దరే ఉంటారు చేలో కదా. ఇంకా పెద్దమ్మ కాసేపు అయితే వెళ్ళిపోతుంది. అది ఉడికాయ. ఇలా ఇలా చెప్పు అందరికి. మన వీడియోలు చూస్తూ ఉంటారు చాలా మంది, వాళ్ళకి చల్లగా ఉండమని ఆశీర్వదించండి పెద్దమ్మ. ఆశీర్వదించు. అందరు చల్లగా ఉండాలని ఆచరించాలమ్మా. ఇలాంటి స్వచ్ఛమైన కల్మషం లేని ఆ మనసులతో మీకు ఆశీర్వాదాలు ఇప్పిస్తే మీరు అందరూ బాగుంటారన్న ఉద్దేశంతో అలా అన్నమాట. అయ్యయ్యో రొయ్యలు కింద పడిపోతున్నాయి. ఏ ఊరు సంతలో కొన్నావమ్మా? సోడారం సంత కట్టమ్మా. అమ్మ వేసేస్తున్నావా రొయ్య పొట్టు? అలా వేసేయాలా? మరి నూనెలో వేపుతారేమో కదమ్మా? లేదమ్మా అలా వేప మామూలు ఇలాగే. నూనె వేస్తావా వేయవా? వేయాక నూనె చుక్క వేయవా? వేయనమ్మా. నూనె లేకుండా అయిపోతుందా కూర? మామూలు అలా వండుకోవచ్చు. ఓడి అబ్బా, చూసారు కదా అండి సహజత్వం. సహజంగా వండుకోవడం అంటే ఇదే నిజంగా. నూనె చుక్క లేకుండా ఉప్పు వర్ర వేసి ఇలా అన్నీ కలిపి ఉడకబెట్టుకొని ఏ కూరైనా అలాగే వండుకుంటారమ్మా? ఏదన్నా అలాగే వండుతారు. అలాగే ఇది ఎప్పుడో తిందామన్నప్పుడే నూనె వేసుకుంటాం. ఇలా మమ్మల్ని వండుకుంటేనే కొద్ది రుచి తగులుతుందమ్మా. నూనె లేకుండా అయితేనే మీకు నచ్చుతుందా? నూనె ఉంటది కానీ సర్వసాధారణంగా వాడరు. ఎప్పుడో మాసం కూరలు లాంటివి వండేటప్పుడు, కొంచెం స్పెషల్గా కూరలు వండేటప్పుడు మాత్రమే వేస్తారు. వేస్తాం. నూనెలు ఎక్కువ తినకండి, తక్కువ తినండి అంటారు కదా. ఆరోగ్యాలు పాడైపోతాయి. ఎక్కువ నూనెలు తినకండి, నూనె వస్తువులు అంటారు కదా. ఇంకా అసలు నూనె లేకుండా వండుకుంటున్నారు ఈ అడవుల్లో ఉండే పేదరాశి పెద్దమ్మ, పేదరాశి పెద్దయ్య. అయితే చూసారు కదా, ఉప్పు, కారము, పసుపు, అలాగే ఉడకబెట్టిన పనస పిక్కల్లో అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత అవి ఏంటవి ఏవో వేసావు కదమ్మా, రొయ్యలు. అవి
అవన్నీ కలిపి ఇంకా ఉడకబెట్టుకోవడమే. ఉడకబెట్టి మెత్తగా కలిపేస్తావు కదమ్మా. మరమ్మా అదమ్మా. పనసపప్పుతో చక్కగా కిలికేసింది పెద్దమ్మ. అయితే చూస్తుంటే బంగాళదుంప కూరలాగా కనిపిస్తూ ఉంది, కానీ ఆ రుచి ఈ రుచి ఒక్కలాగా ఉండదు. అది వేరే ఇది వేరే ఉంటుంది. ఇది వేరుంటుంది. అవునమ్మా. అది చూస్తే భూమిన పుట్టింది, ఇది చూస్తే మాకున పుట్టింది. భలే చెప్పావు. అది చూస్తే భూమిన పుట్టింది, ఇది చూస్తే మానున పుట్టింది. అబ్బా భలే ఉందమ్మా మీ మాట, చాలా బాగుంది. అది భూమి లోపల పుట్టింది, ఇదేమో పైన పుట్టింది. పైన ఎంత బాగుందో చూసారా. కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసినట్టుగా అమ్మ అయితే కొంచెం చింతకూరతో ఆ కూరని అలా గార్నిష్ చేశారనమాట. ఒక్కసారిగా దాని యొక్క కళ మారిపోయింది చూసారా. పచ్చదనం సంతరించుకుంటే ఏదైనా చాలా గొప్పగా అనిపిస్తుంది. భలే అనిపిస్తూ ఉంది కూర. అయిపోయినట్టే. కొంచెం దగ్గరికి అయితే కదమ్మా, ఒక 2 తెల్లులు వస్తే ఇంకా దింపుకొని తినేయడమే. ఈ అడవులో ఉండే వీళ్ళిద్దరికి పొందిగ్గా చక్కగా చిన్న కూర ఇక్కడిక్కడ దొరికే వాటితోనే మోస్ట్లీ అమ్మ చక్కగా వండి రెడీ చేసేసారన్నమాట. అమ్మ ఉడికిపోయిందా? సరే. ఎంత బాగా కనిపిస్తుందంటే కూర వండటము అంటే పొయ్యి మీద ఉడకబెట్టుకోవడమే. మనకున్న అన్ని కలిపేసి పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే కూర అయిపోయినట్టే కదమ్మా. కోట బియ్యమేనమ్మా? కోట బియ్యమేమ్మా. నూనె చుక్క తగలని స్వచ్ఛమైనటువంటి కూర అన్నమాట ఇది. పప్పులాగే ఉందమ్మా, పనసపప్పు. ఎలా ఉంది నానా? బాగున్నదా? ఇంకా రేపటికి కూడా సరిపోద్ది కదమ్మా. ఇంకా పొద్దున్న ఎలాగ పనికి వెళ్తారు కాబట్టి ఇంక ఇదే కూర సరిపోతుంది. అన్నం ఒక్కటి వండుకుంటే సరిపోద్దా? పేరాస లేకుండా ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించడం అంటే ఇదే కాబోలు అండి. పచ్చని అడవుల్లో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ జీవించడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.